టు అవర్ ఛానల్ నవీన బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రీవియస్గా 2 వీడియోస్ నుంచి నేను ఒక 1 వీడియో వచ్చేసి శారీ పెట్టాను, సెకండ్ వీడియో వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్సెస్ పెట్టాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే అంటే రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ కానివ్వండి, లేకపోతే అకేషన్స్కి వేసుకునే డ్రెస్సెస్ కానివ్వండి, అంటే బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్సెస్ కానివ్వండి, ఎలా ఉంటాయి అంటే అన్నీ కూడా అంటే కాటన్ టైప్లోనే ఉంటాయి అన్నమాట. ప్రతిదీ కూడా అంటే అంబ్రెల్లా కానివ్వండి, లేకపోతే స్ట్రైట్ కట్ కానివ్వండి, లేకపోతే లాంగ్ ఫ్రాక్ కానివ్వండి, మొత్తం కూడాను కాటన్ టైప్లోనే ఉంటాయి అన్నమాట. జస్ట్ ఒకసారి రివ్యూ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. మా అక్క కాటన్ డ్రెస్సెస్ కానివ్వండి, నార్మల్ టాప్స్ కానివ్వండి, నార్మల్ టాప్స్ అన్నీ కూడా తీసి చూపించడం అంతా అవ్వదు, కానీ జస్ట్ నేను మీకు అలా చూపించేస్తాను. మొత్తం కూడాను తను ఒక రోలో పెట్టుకుంటారనమాట. అంటే టాప్స్ అని, అంబ్రెల్లాస్ అని, పార్టీ వేర్ అని చెప్పేసి అలా పెట్టుకుంటుంది. నేను చాలా వాటికి కూడా కొన్ని తీసేసి అసలు ఎలా పడితే అలా చేసేసాను. తన శారీస్ కానివ్వండి, లేకపోతే తన పార్టీ వేర్ డ్రెస్సెస్ కానివ్వండి, ప్రీవియస్ వీడియోస్లో కూడా అవన్నీ కూడా నాకు పనిష్మెంట్ లాగే మొత్తం నా చేతే శ్రద్ధించింది అనమాట. అండ్ అలాగే ఈరోజు వీడియోలో కూడా ఇలాగే డ్రెస్సెస్ అయితే కొన్ని తీసాను, చూపిద్దాం అనేసి, అంటే కొన్ని రివ్యూ లాగా అనమాట. చూస్తున్నారు కదా, నేను ఇందాక చెప్పాను కదా అంటే కాటన్ టైప్ ఉంటాయని. యాక్చువల్లీ ఇది వచ్చేసి కాటన్ టైప్ కాదండి, ప్యూర్ కాటన్ అనమాట. ఇందులో వచ్చేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. తన దగ్గర వచ్చేసి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. నేను ఇలాంటి ప్యాటర్న్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి ప్యూర్ కాటన్ కానివ్వండి తన దగ్గర చూస్తున్నాను. నేను ఎప్పుడు కూడా తను వచ్చేసి కాటన్లోనే తీసుకుంటుంది, ప్యూర్ కాటన్లో తీసుకుంటుంది. అవి డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇది చూడండి, ఇది ఒక ప్యాటర్న్, ఇది ఒక కలర్ అనమాట. సో దుప్పటా, ప్యాంట్ మొత్తం సెట్ ఇలా పెట్టేసుకుంటుంది అనమాట తను. సో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం రండి. ఇదిగోండి, ఇది వచ్చేసి బీ షేప్ అనమాట. చూసారా, ఇది సెట్స్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ అని ఉంటాయి అనమాట. వాటికి దుప్పటాస్ ఉండవు. కాటన్లో కార్డ్ సెట్స్ అండి. వచ్చేసి ఇదిగోండి వైట్లో, ఇది కూడా బీ షేప్. చూసారు కదా ఎంత బాగుంది కదా. దీని కూడా టాప్ అండ్ బాటమ్ కార్డ్ సెట్ అండి. ఇది కూడా కాటన్ టైప్లో. దీనికి వచ్చేసి డిజైన్ కూడా వచ్చిందనమాట బాటమ్కి. చూసారు కదా, ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ ప్యాటర్న్ అండి. ఇదిగోండి చూడండి ఎంత ప్యూర్ కాటన్ ఉందో. ఇది దీనికి టాప్ బాటమ్ అండ్ దుప్పటా వచ్చిందండి. ఇది వచ్చేసి ఈ ప్యాటర్న్ వచ్చేసింది. దీనికి దుప్పటా అండ్ బాటమ్. అండ్ ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్, ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది కూడా 3 పీస్ సెట్ అండి. మా అక్క ఏం చేశారంటే బాటమ్ దానిలో పెట్టేసి ఫోల్డింగ్ చేసి పెట్టారనమాట. ఈ ఫోల్డింగ్ ఏ ఒక్కటి పోయినా కూడా నాతోనే చేపిస్తారు, నా బాధ నాది. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇది కూడా 3 పీస్ సెట్టేనమాట. అండ్ దీనికి వచ్చేసి ఇదిగోండి ప్యాటర్న్ ఇలా వచ్చింది. దీనికి ఇది వచ్చేసి బ్లాక్, ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్ అండి. దీని ప్యాటర్న్ చూడండి చాలా బాగుంది కదా. ఇది నార్మల్ అంబ్రెల్లా కట్ అండి, రేయాన్ టైప్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి. ఓన్లీ అంబ్రెల్లా, అంటే ఓన్లీ టాప్ ఒకటే ఉంటుంది అంబ్రెల్లా సెట్. అండ్ చూసారా వైట్లో ఇది ఒక ప్యాటర్న్. వీ షేప్లో ఎక్కువ ఉంటాయండి. మా అక్క వీ షేప్లో ఎక్కువ తీసుకుంటుంది అనమాట. 3 పీస్ సెట్ ఇది కూడా. ఇదిగోండి ఇదొకటి, ఇదొక ప్యాటర్న్ 2 సెట్. ఇది 2 పీసేనండి. ఇదిగోండి ఇది ఒక ప్యాటర్న్ చూడండి, వీ షేప్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి పార్టీ వేర్ అండి. చాలా క్లియర్ కదండి. ఇది వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్ అండి. ఇది కూడా కాటన్ టైప్లోనే తీసుకున్నారు మా అక్క వచ్చేసి. పార్టీ వేర్ డ్రెస్ కూడా కాటన్లో దొరకడం అంటే చాలా రేర్గా దొరుకుతుంది. చూడండి చాలా బాగుంది డిజైన్ కూడా, కాలర్ నెక్ వచ్చింది. అండ్ వైట్, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మా అక్కకి వైట్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. ఇదిగోండి ఇదొకటి వైట్. అన్నీ ప్యూర్ కాటన్ అండి. ఇక్కడ ప్రతి వేర్ డ్రెస్సేనండి. ఇదిగోండి మొత్తం 3 పీస్ సెట్ అనమాట. ఇది ఒక ప్యాటర్న్ వచ్చింది, స్ట్రైట్ కట్ ఇది.
అండ్ రెడ్ కలర్ డ్రెస్ ఇదిగోండి. ఇది కూడా మనం ఏదైనా అకేషన్స్ ఉంటే వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. 3 పీస్ సెట్ అనమాట ఇది కూడా. ఇది ఓకే, ఇది కూడా అంటే అకేషన్స్కి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. 2 పీస్ సెట్ వచ్చింది. చూడండి ప్యాటర్న్ ఎలా ఉందో, మొత్తం వీ షేప్ అనమాట, కాలర్ నెక్. టాప్ చూడండి ఎంత బాగుందో కదా. ఇలాంటి టాప్స్ మా అక్క ఆల్ కలర్స్లో తీసుకుంది. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ప్యూర్ కాటన్ వచ్చేసింది. మనం డే మొత్తం ఉంచుకున్నా కూడా, అకేషన్స్కి వెళ్ళినా బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా డే మొత్తం ఉంచుకున్నా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. అంత ఫ్రీగా ఉంటుంది మనకు వేసుకుంటే. అండ్ ఇది వచ్చేసి ఇదొక ప్యాటర్న్ అండి, ఇదిగోండి ఇదొక డిజైన్ ప్యాటర్న్. 3 పీస్ సెట్ అండి ఇది. ప్యూర్ కాటన్ ఇవన్నీ కూడా. ఇదిగోండి ఇది ఒక ప్యాటర్న్. ఇదిగోండి ఇలాంటి కలర్స్ దొరకడం కూడా మనకి చాలా రేర్గా దొరుకుతాయి అనమాట. ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్ అనమాట. ఇదిగోండి ఇది ఒక ప్యాటర్న్. 3 పీస్ సెట్, ఇవన్నీ 3 పీస్ సెట్ అని అనమాట. ఇదిగోండి చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. ఎల్లో కలర్ చాలా బాగుంటుంది, అంబ్రెల్లా కట్ ఇది. అండ్ ఇంకా ఇవన్నీ కూడా అంతేనండి. 2 పీస్ సెట్ వచ్చేసినాయి. 3 పీస్ ఇదిగోండి ప్యాటర్న్ ఇదొకటి. ఇవన్నీ మనకి డైలీ వేర్ కండి. అండ్ ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్ అనమాట, బాగుంటుంది. దీనికి మనం వైట్ లెగ్గిన్ అండ్ వైట్ చున్నీ వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 2 పీస్ సెట్, బాగుంటుంది. అకేషన్స్కి వేసుకోవచ్చు, బయటకి ఎక్కడికైనా వెళ్ళినా వేసుకోవచ్చు అండి. అండ్ ఇది కూడా మెరూన్ కూడా చాలా బాగుందండి. ఇది కూడా 2 పీస్ సెట్టే. చూడండి ఎంత బాగుంది కదా అండి. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి. ఇది రీసెంట్గానే తీసుకుంది తను. ఇది రాఘవేంద్ర టెక్స్టైల్స్లో తీసుకుంది. ఆల్రెడీ మనకి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతూ ఉంది. వాళ్ళ షాప్ నేమ్ వచ్చేసి రాఘవేంద్ర టెక్స్టైల్స్. ఇది ఓల్డ్ గుంటూరులోనే ఉంటుందండి. సో ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. అండ్ ఈ డ్రెస్ చాలా అంటే చాలా అంటే కంఫర్ట్గా ఉందన్నమాట. చాలా ప్యూర్ కాటన్ అండి, చాలా మెత్తగా కూడా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చి కూడా చూడండి ఎంత బాగుంది కదా ఈ ప్యాటర్న్. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఇవన్నీ కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి. ఇంక ఇవి పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి. ఇవి వచ్చేసి అప్పుడప్పుడు వేసుకుంటారనమాట, మెయిన్ అకేషన్స్ ఉన్నప్పుడు వేసుకుంటారు. అండ్ చూడండి ఇవన్నీ వైటే కదా, నేను ఆల్రెడీ చెప్పాను మక్కకు వైట్ అంటే ఇష్టమని. ఇవ్వండి ఇవన్నీ వైట్, ఇవన్నీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి. అండ్ ఇక్కడికి వస్తే కనుక చాలా రేర్గా ఉంటాయి మా అక్క దగ్గర ఈ కలెక్షన్. తను ఎక్కువగా తీసుకోదు యాక్చువల్లీ. తను చూడండి ఇవన్నీ కూడా ఒకటే మోడల్లో ఒకటే ప్యాటర్న్లో కొనుక్కుంది. ఇదిగోండి ఇదొకటి, ఇది అండ్ ఇది కూడా. ఈ 3 కూడా మనకి 3 పీస్ సెట్టేనండి. మొత్తం కూడా వీ నెక్ వచ్చేసింది. తనకి వీ నెక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ మధ్య అన్నీ అలాంటివే కొంటుంది. సో ఇదిగోండి ఇది కూడా చాలా బాగున్నాయి కదండి. ఇదిగోండి ఇవి రేర్గా తీసుకుంటారు మా అక్క. ఏదైనా నచ్చితే బాగా నచ్చితేనే తీసుకుంటారు, లేకపోతే ఇలాంటివి అసలు కొనరు. మెయిన్ కాటన్కే వెళ్తారు, తను కాటనే ప్రిఫర్ చేస్తారు, అది ప్యూర్ కాటన్. ఆ తర్వాతే వీటిలో ఏదైనా డిజైన్ బాగుంటే కనుక ఈ ప్యాటర్న్స్ కానివ్వండి, లేకపోతే వీ షేప్లో ఉన్నవి కానివ్వండి, ఇట్లాంటివి డిజైన్స్ బాగుంటే కలర్స్ బాగుంటే తను తీసుకుంటుంది. అది ఇదండి అంటే మా అక్క దగ్గర ఉన్న డ్రెస్సెస్ అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఈ బెడ్లో ఉన్న డ్రెస్సెస్ అనమాట. ఈ బెడ్లో ఉన్నవి యాక్చువల్లీ ఇంకా బీరువాలో చాలా ఉన్నాయి.
నేను అవన్నీ తీయలేదు బయటికి. ఆల్రెడీ ఒక రో అయితే తీసాను, మిగతావి నేను తీయలేదు. నాకు ఓపిక లేదు, మా అక్క దగ్గర అన్నీ ఉన్నాయన్నమాట. 1-2 సార్లు వేసుకున్న తర్వాత అవి ఎవరికైనా ఇచ్చేస్తుంది అనమాట, దాచి పెట్టుకోదు. అలాగా తనకి ఏదైనా బాగా నచ్చితే అది మాత్రం అస్సలకి ఇవ్వదు. బీరువాలో ఎన్ని సంవత్సరాలైనా సరే అది అలానే ఉంచుకుంటుంది అనమాట. అంటే రిలేటివ్స్ ఇంటికి వస్తారు, ఏదైనా డ్రెస్ అంటే చూస్తారు, యాక్చువల్లీ ఎవరైనా సరే చూస్తారనమాట. నాకు ఈ డ్రెస్ కావాలంటే ఆ పిల్ల ఇచ్చేస్తారు, వాళ్ళు వేసుకుంటారు కదా. వాళ్ళు వేసుకున్న తర్వాత ఆ డ్రెస్ ఉంచేసుకొని బాగుందని చెప్పేసి అనేసిద్ది. అంటే నాకు ఆ డ్రెస్ రాలేదని అనుకోదు, కావాలంటే మళ్ళీ ఆ ప్యాటర్న్లో మళ్ళీ తను కొనుక్కుంటుంది, కానీ మళ్ళీ వాళ్ళు వేసుకున్నది మళ్ళీ తను రిటర్న్ తీసుకోదు. సో వచ్చేసి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇది ఇక్కడే కాదు బీరువాలో కూడా ఉన్నాయి. నేను మీకు ఒకసారి చూపిస్తాను, అవన్నీ ఓపెన్ చేయను, జస్ట్ మీకు చూపిస్తాను, మీరే చూసేది రండి ఒకసారి. ఇదిగోండి, ఇవన్నీ కూడా పార్టీ వేర్ డ్రెస్సెసేనండి. ఇవన్నీ కొత్త డ్రెస్సెస్. ఇంకా మనకి కదండి ట్యాగ్స్ కూడా ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మా అక్క. ఇవన్నీ కూడా కొత్త డ్రెస్సెస్, ఇవన్నీ పార్టీ వేర్ డ్రెస్సెస్. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి పార్టీ వేర్ డ్రెస్సెస్. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా చూడండి, ఇది ఇంకా కవర్ కూడా ఓపెన్ చేయలేదు అనమాట. అండ్ ఇవన్నీ కూడా పార్టీ వేర్ డ్రెస్సెసేనండి. ఇవన్నీ మా అక్క దగ్గర ఉన్న కలెక్షన్ అనమాట. ఇవన్నీ నార్మల్ టాప్స్ అండి. అంటే ఆల్రెడీ మా అక్క వాళ్ళకి షాప్ ఉందని చెప్పాను కదా, సో ఆ షాప్కి రెగ్యులర్గా వేసుకెళ్ళే టాప్స్ అనమాట, టాప్స్ అండ్ లెగ్గిన్స్. అండ్ ఇది అండి ఫైనల్గా మా అక్క దగ్గర ఉన్న డ్రెస్సెస్. సో గైస్ చూసారు కదా, ఈ డ్రెస్సెస్ కానివ్వండి, పార్టీ వేర్ డ్రెస్సెస్ కానివ్వండి, నార్మల్ డ్రెస్సెస్ కానివ్వండి. అండ్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్క వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దాన్ని సరి చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో అంటే మళ్ళీ జ్యువెలరీ లాంటివి ఐటమ్స్కి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.